హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా. మరి ఫాస్ట్గా వీడియో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గోబీ మంచూరియాలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, సోయా, అలాగే రెడ్ చిల్లీ సాసులు కూడా. గోబీ మంచూరియా తయారీ విధానం: మనం ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అవనివ్వాలి. వాటర్ మనకి బాయిల్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గోబీని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఇప్పుడే వాటర్లో యాడ్ చేసుకోవాలనేది నెసరీ కాదు. కాకపోతే మనం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుంటే కనుక బాయిల్ అవుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కలకి ఉప్పు అనేది పడుతుంది. కాలీఫ్లవర్ని మటుకు 60 to 70% మీరు బాయిల్ చేసుకోండి. మరీ ఎక్కువ బాయిల్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది, చేసినప్పుడు బాగోదు అది. మ్యాక్సిమం ఇది ఇప్పుడు బాయిల్ అయిపోయాయి, దీన్ని మనం పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం బాయిల్ అయిపోయిన ఈ కాలీఫ్లవర్లోకి మనం కార్న్ఫ్లోర్ని, మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కనుక ఇది కలుపుకున్నప్పుడు కొంచెం పొడపొడగా ఉంటే కనుక లైట్గా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలుపుకుని పెట్టుకున్న ఆ గోబీని ఫ్రై చేసుకోవాలి. గోబీ మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం లైట్గా ఆయిల్ ఉంచుకుని మనం ముందుగా తరుక్కుని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర మొత్తాన్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ముక్కలన్నీ ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇందులోకి మనం ఇప్పుడు ఫ్రై అవుతుండగా సాస్లు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సోయా సాస్, నెక్స్ట్ రెడ్ చిల్లీ, ఇప్పుడు టమాటా సాస్. సాస్లన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మనకి గ్రేవీ అంతా దగ్గర పడుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ గోబీకి పట్టేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే గైస్, గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.